తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ మీటింగ్లో బనకచెర్ల ప్రస్తావనొచ్చిందా? ఆ ప్రాజెక్టు గురించిన చర్చ జరిగిందా? అలాంటిదేమీ లేదని తెలంగాణ సీఎం చెప్తుంటే ప్రస్తావించామని ఏపీ మినిస్టర్ ఎందుకన్నారు? రెండింటిలో ఏది నిజం? అసలు మీటింగ్లో ఏం జరిగింది? ఇన్సైడ్ మ్యాటర్స్ ఏంటి? ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఇద్దరు సీఎంలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన మీటింగ్ అనగానే రెండు రాష్ట్రాల్లో ఒకటే ఉత్కంఠ. అందున బనకచెర్ల సెంట్రిక్ గా పొలిటికల్ పంచులు హాట్ గా పేలుతున్న వేళ ఆ ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయా? వద్దంటున్న తెలంగాణ పట్టు బిగిస్తుందా, లేక వదలనంటున్న ఆంధ్రప్రదేశ్ ముందుకెళుతుందా అన్న చర్చోపచర్చలు. డైరెక్ట్ గా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ఇద్దరు సీఎంల మీటింగ్ అంటే మామూలుగా ఉండబోదంటూ విపరీతమైన హైప్ వచ్చేసింది. ఇక మీటింగ్ అయ్యాక ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. బనకచెర్లతో పాటు అన్ని విషయాలు చర్చకు వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి జలశక్తి శాఖ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. అయితే బనకచెర్లపై చర్చ జరగలేదని చెప్పారు. అంతేకాదు సమావేశానికి సంబంధించిన అధికారిక వివరాలను కేంద్ర జలశక్తి శాఖ కూడా విడుదల చేసింది. ఆ నోట్లో సైతం ఎక్కడా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరిగినట్లు లేదు. ఇక్కడే తేడా కొడుతోందట పరిశీలకులకు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ చర్చ రాలేదన్నారు. అటు కేంద్ర జలశక్తి శాఖ నోటు సైతం ఆయన మాటల్ని సమర్థిస్తున్నట్లుగానే ఉంది. మరి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రమే చర్చ జరిగినట్లు ఎందుకు చెప్పారన్నది బిగ్ క్వశ్చన్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై దాదాపు 2 నెలల నుంచి చర్చలు నడుస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మీదుగా ఢిల్లీకి చేరింది వ్యవహారం. మ్యాటర్ హై లెవెల్ చర్చల దాకా వెళ్లడంతో అందరి అటెన్షన్ అటువైపు మళ్లింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో ఏపీ సర్కార్ సైతం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడంతో పాటు తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఆ రాష్ట్ర నీటి అవసరాలకు అడ్డుపడబోమని చెబుతూ కేవలం దిగువ రాష్ట్రంగా సముద్రంలో కలిసే నీళ్లను మాత్రమే వాడుకోవాలనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. అదంతా డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ అంతా తాజాగా జరిగిన ఢిల్లీ మీటింగ్ లో బనకచెర్ల గురించి మాట్లాడారా లేదా అన్న అంశం చుట్టూనే తిరుగుతోంది. అది కూడా ఏపీ మంత్రి ఒకలాగా, తెలంగాణ సీఎం సెంట్రల్ నోట్ మరోలాగా ఉండడంతోనే ఈ అనుమానాలొచ్చాయి. దీంతో లోపల అసలేం జరిగిందన్న ఆరాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఇద్దరి మాటలు నిజమేనన్నది ఇన్సైడ్ టాక్. అదెలా సాధ్యమంటే అసలు ట్విస్ట్ అక్కడే ఉందని అంటున్నాయి కేంద్ర వర్గాలు. బనకచెర్ల అన్న మాట అయితే వచ్చింది కానీ దాని మీద ఎలాంటి చర్చ జరగలేదట. ఢిల్లీలో సమావేశానికి ముందు తెలుగు రాష్ట్రాల నుంచి వేర్వేరు అజెండాలతో వెళ్లారు నాయకులు. తీరా చర్చల సమయానికి మాత్రం మొత్తం సీన్ మారిపోయిందట. స్పెషల్ అజెండాల ప్రస్తావన లేకుండానే జరిగిపోయినట్లు తెలుస్తోంది. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన క్రమంలో దాని మీద అసలు చర్చ అవసరం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్లు తెలిసింది. అందుకు తగ్గట్టే దాని మీదేమీ విస్తృత చర్చ జరగలేదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే బనకచెర్ల ప్రస్తావన అయితే వచ్చింది కానీ దాని మీద మీటింగ్ లో ఎలాంటి చర్చ జరగలేదు. జరిగింది ఇదే కాబట్టి ఈ విషయంలో ఇక చర్చోపచర్చలకు తావు లేదన్నది కేంద్ర జలశక్తి శాఖ వర్గాల మాట. మీటింగ్ కు ముందైతే బనకచెర్ల విషయంలో ఏదో జరిగిపోతుందని, కేంద్రం ఏ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెగ మాట్లాడేసుకున్నారంతా. తీరా మీటింగ్ జరిగాక మాత్రం అంత సీన్ లేదని తేలిపోయింది. హై లెవెల్ మీటింగ్ లో కొత్త ప్రాజెక్టు ప్రస్తావన లేకుండానే మిగతా అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అంగీకరించారు ఇద్దరు ముఖ్యమంత్రులు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి ఓ ప్రత్యేక కమిటీ నియామకం కీలకమన్న నిర్ణయానికొచ్చారు. దాంతోపాటు టెలిమెట్రిక్ పరికరాల ఏర్పాటు, శ్రీశైలం డ్యాం మరమ్మతులు, కృష్ణా, గోదావరి బోర్డులు ఎక్కడ ఉండాలన్న అంశాలపై నిర్ణయాలు జరిగాయి. ఇలా మొత్తంగా చూసుకుంటే మీటింగ్ లో బనకచెర్ల మీద ఎలాంటి చర్చ జరగలేదన్నది క్లియర్ అంటున్నాయి కేంద్ర జలశక్తి శాఖ వర్గాలు.